హలో ఎవరోన్ అండ్ మనం ఈరోజు అయితే ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఏంటి అసలు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అండ్ ఎందులో చెక్ చేసుకోవాలి అదంతా క్లియర్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడికి వెళ్ళగానే మీకు మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది అసలు రిజల్ట్స్ ఏంటి అనేది. అండ్ ఇంకా అలౌట్ అయితే అవ్వలేదు కాలేజెస్ సీట్స్ అనేవి. సో నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ మిస్టేక్స్ ఏంటో కూడా ఒక క్లియర్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. సో ఇదే ఆ వీడియో. అండ్ మీరు సీట్ అలాట్ అయిన తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు అనేది క్లియర్గా తెలుసుకుంటే 10th 8th month 2025 అంటే ఈ రోజే. అండ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ ముందే రావచ్చు అండ్ ముందు రాలేదు కాబట్టి ఈరోజు 10th కాబట్టి ఈరోజు మనకి ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట, అలాట్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? సో మనము ఇక్కడ చూసుకుంటున్నట్టయితే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ త్రూ మనము ట్యూషన్ ఫీ అనేది కట్టేసాలన్నమాట. అండ్ ట్యూషన్ ఫీ కట్టడానికి టైమింగ్స్ డేట్స్ ఏంటి అని ఇక్కడ చూసుకుంటే 10th నుంచి 12th వరకు మనకి డేట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ గ్యాప్లో మనము ట్యూషన్ ఫీ అనేది కట్టాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్ త్రూ చేసేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రిపోర్టింగ్ యాట్ కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బ్రాంచ్ కాలేజ్. మనకి ఒకవేళ కాలేజే కానీ బ్రాంచే కానీ చేంజ్ చేసుకోవాలి అని అంటే 11th నుండి 13th వరకు టైమింగ్స్ అయితే ఉన్నాయన్నమాట, డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ డేట్స్లో వెళ్ళి మనం అయితే క్లియర్గా చెక్ చేసుకోవాలి. అండ్ నేను రిజల్ట్స్ రాగానే ఇంకో వీడియో చేశాను, ఇక్కడ చూడండి. అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ 14th వరకు మనకి మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్. అండ్ మీ అందరికీ మంచి కాలేజ్లో రావాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ దీని తర్వాత ఏం చేయాలి? అసలు కౌన్సిలింగ్ అయిపోయింది, సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? బీటెక్ జాయిన్ అయ్యే ముందు నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, మీకంటూ ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాక అసలు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది నేను క్లియర్ వీడియోస్ చేయబోతున్నాను. అండ్ ఓన్లీ స్టడీసే కాకుండా మనము ఇస్రోకి వెళ్తున్నాము, అసలు అక్కడ బ్లాగ్స్ ఏంటి, అక్కడ ఏమేమి ఉంటాయి అవన్నీ క్లియర్గా తెలుసుకోబోతున్నాము రాబోయే వీడియోస్లో. మీరు జస్ట్ చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఈ డీటెయిల్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి, అండ్ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి అసలు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అది దేని గురించి, కాలేజ్ ఫస్ట్ ఇయర్ గురించే కానీ సెకండ్ ఇయర్ గురించే కానీ అండ్ సర్టిఫికేట్స్ గురించే కానీ ఏమున్నా మీరు హ్యాపీగా కమెంట్ చేయొచ్చు. నేను ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై అనేది ఇస్తున్నాను. అండ్ మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఫైనల్ ఫేజ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అండ్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు. అండ్ దీని గురించి మనం సపరేట్ వీడియో చేద్దాము. అండ్ స్పాట్ అడ్మిషన్ అంటే ఏంటి, మనకి క్లియర్గా చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయి, నాకు చాలా డౌట్స్ ఉండే. అండ్ ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాపీగా కమెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై అనేది ఇస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.